రజనీకాంత్ గారు ఏమి సాధించాలో అవన్నీ కూడా సాధించేశారండి అని అంటారు. కానీ ఆయన దేహాన్ని మీరు చూడండి, ఆయన శరీరాన్ని ఒక్కసారి చూసారంటే మీకు బెంగళూరులో గుడికి వెళ్ళాడు. ఆయన గుడికి వెళ్ళి మీకు ఆ దర్శనం అయిపోయిన తర్వాత ఒక దగ్గర కూర్చున్నాడు. కానీ ఒక మహిళ ఏంటంటే ఇతను ఒక బెగ్గర్ అనుకొని, భిక్షగాడు అనుకొని ఇతని చేతిలో 10 రూపాయలు వేసేసి ఆవిడ వెళ్ళిపోయింది. అంటే ఏంటి, ఒక సూపర్ స్టార్, ఒక ఐకానిక్ ఫిగర్, ఒక లెజెండరీ యాక్టర్ను బిచ్చగాడుగా ఆవిడ గుర్తించిందంటే ఇతని యొక్క అసలు స్వరూపం మీరు గమనించండి. తరువాత ఈయన కారు ఎక్కుతున్నప్పుడు ఆ మహిళ చూసి పరిగెట్టుకుని వచ్చింది. అయ్యో తెలియలేదండి, నేను మీరు రజనీకాంత్ అని, మీరు ఏదో బిచ్చగాడు అనుకుని ఇలా వేశానండి అంటే అప్పుడు రజనీకాంత్ ఒక మాట అంటాడు. ఏమంటాడు అంటే, లేదమ్మా, మీ మీద నాకు ఏ కోపం లేదు. ఒకవేళ నేను సినిమా షూటింగ్లో లేనప్పుడు, మేకప్ అనేది వేసుకోనప్పుడు నా అసలు స్వరూపం ఒక బిచ్చగాడుతో పోలి ఉంటుంది అనేది నాకు అర్థమైపోయింది. లేకపోతే మీరు నాకు ఈ 10 రూపాయలు వెయ్యరు కదా, ఇదే నా ఒరిజినల్ రూపము. సో ఇది ఆ భగవంతుడు గుర్తు చేయడానికి